మెగా డిఎస్సికి సంబంధించి ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. మీరు విన్నది కరెక్టే. ఉద్యమం నడుస్తూ ఉంది. ఏ రకంగా? జంజీ అంటూ గంజాయిజీ, ఆ వైసీపీ బ్యాచ్ ఎవరైతే అక్కడ జంజీ అంటూ ఉద్యమాలు చేస్తున్నారో అని చూస్తే, గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పెన్షన్ తీసుకునే వాళ్ళు అసలు ఏ మాత్రం చదువు సంజయ్ లేకుండా రోడ్డు మీద ఆవారగా తిరిగి వాళ్ళని పట్టుకొచ్చేసి డబ్బులు ఇచ్చాడు కూర్చోబెడుతున్నారు, నిరసన చేయడం చేస్తున్నారు. వాళ్ళ పేరుతో ఉద్యమం నడుస్తుంది. ఇటువంటి మూమెంట్లో కర్నూలు కొండారెడ్డి బురుజు మీద కొంతమంది కనిపించారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు అసలైన జంజీ అనొచ్చు, లేదన్నప్పుడు ఈ ఉద్యమంలో సక్సెస్ సాధించిన వాళ్ళు. నడుస్తుంది ఉద్యమమే. ఈ మెగా డిఎస్ అనే దాని సంబంధించి హైలైట్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ అయింది ఎవరు? అందులో ఎవరైతే జాబ్ సాధించారో వాళ్ళు. ఫెయిల్ అయింది ఎవరు? ఇదిగో ఈ వైసీపీ వాళ్ళు. ఏ రకం ఫెయిల్ అయ్యారు? ఆల్రెడీ క్లియర్గా ఆన్లైన్లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఎక్కడా ఏది లీక్ అయ్యే ఛాన్స్ లేదు. నెంబర్ 2, ఎవరెవరు మెరిట్లో వచ్చున్నారు, ఏ జిల్లాలో ఏ పోస్టులు మొత్తం చెప్పున్నారు, హార్జెంటల్కి సంబంధించేసి అది ఎలా ఏంటి అది మొత్తం చెప్పున్నారు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది. 2019-24 మధ్య మెగా డిఎస్సి అంటూ, జాబ్ క్యాలెండర్ అంటూ నానా హడావుడిసిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఎస్సి పోస్ట్ కాదు కదా, అసలు జాబ్ క్యాలెండర్ అనేది అంతు అసలు లేదు. అసలు మధ్యలో ఇచ్చాడండో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. ఏంద్రని చూస్తే 1 పోస్టులు 2 పోస్టులు వాళ్ళకి కానీ వచ్చి చూసారా 11 సీట్లు 175 గాను. అలా 11-12 సీట్లతో పోస్టులతో ఒక నోటిఫికేషన్ లాగా అన్నట్టుగా ఏదో ఇచ్చున్నారు జాబ్ క్యాలెండర్ అని. దాంతో జనాలంతా చీకొట్టేసరికి దెబ్బకి విత్డ్రా చేసుకున్నారు. అది వాళ్ళు. బట్ ఉద్యోగాలు ఇచ్చింది లేదు, నోటిఫికేషన్లు ఇచ్చింది లేదు. అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ హయాంలో కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1కి సంబంధించి ఇప్పుడు కేసు నడుస్తూనే ఉంది. ఆ గ్రూప్ 1లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎవరు, అందులో డబ్బు కట్టి ఉద్యోగాలు వచ్చింది ఎవరు, త్వరలో తేలింది. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటిది? క్లియర్గా ఈరోజు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు చెప్తున్నారు, మేము ఓట్లు వేసాం జగన్మోహన్ రెడ్డికి 2019లో. ఎందుకు? మెగా డిఎస్సి అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, అసలు ఉద్యోగాలు అసలు వర్షం కురిపిస్తా అన్నాడు. వేస్తే సంవత్సరాల తరబడి కష్టపడ్డాం, హాస్టల్లో ఉండి కష్టపడ్డాం, ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తుంటే ఇంకా ముఖం చెల్లకపోయినా సరే బతకాలి కదండి, ఆ డబ్బులతో బతికేసాం. ఏమైంది? అన్నా క్యాంటీన్లు మూసేసాడు, జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు, ఏమీ లేదు, సర్వనాశనం చేసి పెట్టాడు. ఎప్పుడైతే 2024లో కూటమి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ సంతకం డిఎస్సి మీద అన్నారు, దానికి తగ్గట్టుగానే టైం ఇచ్చారు, దానికి తగ్గనే డిఎస్సి పెట్టారు, దానికి తగ్గట్టుగానే పోస్టులు ఇచ్చినారు. బ్రహ్మాండంగా మొన్న 2026 మార్చిలో పెట్టినటువంటి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత 10th క్లాస్ వాళ్ళు అద్భుతమైనటువంటి పర్సంటేజ్ సాధించున్నారు. దానికి కారణం ఎవరంటే రీసెంట్గా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు, గతంలో ఉన్నటువంటి టీచర్లు అంతా కలగలిపి ఆ పర్సంటేజ్ సాధించారు. సో ఇందులో మనకు అర్థం కావాల్సింది ఏంటిది? ఈ మొన్న డిఎస్సీలు మెగా డిఎస్సీలు జాబ్ సాధించిన వాళ్ళలో అత్యధికులు, నేను ఎవరిని తక్కువ చేయట్లా, అత్యధికులు ఎక్సలెంట్ అనమాట. టాలెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. మొన్న ఒక వీడియో చూశాను, ఆమె కడప అనుకుంటా జిల్లా టాపర్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, ఐ థింక్ దివ్య ఆర్ స్వప్న. ఆమె చెప్పింది ముందు అసలు పోస్టులు లేవు, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇస్తా అన్నారు చూసారా, అప్పుడు వాళ్ళ జిల్లాలో పోస్టులు లేవంట. సరే పర్లేదు, మెరిట్లో పక్క జిల్లాలో కొట్టొచ్చులే అని చెప్పేసి అనుకొని అప్లై చేసి రాద్దామని చెప్పేసి అనుకుందట. ఇక ఈలోపు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు, ఎన్నికల హడావులు ఇచ్చేసరికి అది కాస్త పక్కన పెట్టారు. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటున్నారు, పోస్టులు ఉంటే ఏమో ప్రిపేర్ అయిందట. ఈలోపు నోటిఫికేషన్ చూస్తే వాళ్ళ జిల్లాలో పోస్టులు ఉన్నాయి. హ్యాపీ, రాశాను, జిల్లా ఫస్ట్ కొట్టాను అంది. ఎంత డెడికేషన్ ఉండాలండి? ఎంత డెడికేషన్ ఉంటే ఆ రకం వాళ్ళు జాబులు కొడతారండి? అటువంటి వాళ్ళని ఉద్యోగాలు కొనుక్కున్నారంటారా? అటువంటి వాళ్ళని మెగా డిఎస్సీలు వచ్చేసి ఫేక్ దట్టరు అనకూడదు, అర్హత లేకపోయినా ఉద్యోగాలు సాధించారని అంటారా? ఏది వాళ్ళతో కూర్చొని మీ జగన్మోహన్ రెడ్డిని 2-3 జనరల్ నాలెడ్జ్ టాపిక్లు ఏదైనా మాట్లాడమని చెప్పండి. ముందు స్లిప్ లేకుండా వాళ్ళు మాట్లాడి తిరిగి చెప్పమని చెప్పండి. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారండి,
ఈరోజు కొండారెడ్డి బురుజు మీద నుంచి మా ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఇక నుంచి అన్న సైలెంట్గా ఉండండి, లేదంటే మేమేంటో చూపిస్తాం. పిల్లలకు పాఠాలు చెప్పే మేము జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మరీ చెప్తాం. ఏం చెప్తారట? నిజాలు చెప్తామన్నారు. అర్థం కాకపోతే అసలు వాళ్ళకున్న టాలెంట్ అంటే అక్కడ చూపిస్తామని అంటున్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డికి చదువు అంటే నచ్చకపోవచ్చు, చదువు చెప్పాలంటే నచ్చకపోవచ్చు. అందుకదండి చదువు చెప్పే వాళ్ళ పట్టుకెళ్ళిపోయి వైన్ షాప్ దగ్గర డ్యూటీలు వేసాడు కరోనా సమయంలో. ఇప్పటికి నాకు అది అసలు తలుచుకుంటేనే చాలా ఇది అనిపిస్తూ ఉండేది. అసలు అలా ఇచ్చాడు రా బాబు ఈ మనిషి అని చెప్పేసి. సో వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? తాడేపల్లి ప్యాలెస్ కోట బద్దలు కొడదామని చెప్తున్నారు వీళ్ళంతా కూడా. ఇకనైనా వైసీపీలు కనుక ఆపకపోతే జనాల చీకొట్టేలా ఉన్నారు. మొన్న ఇంకోటి చూసా, ఒక పెద్ద ఆయన మైక్ పట్టుకున్నాడు, చుట్టుపక్కల అందరూ దాదాపు ఒక ½ కిలోమీటర్ దాదాపు వినపడింది. మైక్ పట్టుకుని ఏమంటున్నాడు, నా కొడుకు కష్టపడి డిఎస్సి టీచర్ జాబ్ కొట్టాడు, వాడు ఎలా కష్టపడి అంటే నేను చూసా, ఎవరైనా సరే రావచ్చు, నా కొడుకుని ఇక్కడ తీసుకొస్తా, మీరు ఏ డౌట్లు అడగండి టీచింగ్ ఫీల్డ్కి సంబంధించి ఆ డిఎస్సి సంబంధించి అని అన్నాడు. అసలు ఎలాగంటే ఒక్కొక్కళ్ళు ఈరోజు టీచర్లు కావచ్చు, టీచర్లు అమ్మా నాన్నలు కావచ్చు, సొసైటీ కావచ్చు, టీడీపీలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, మొత్తం చెప్తున్నది ఏంటంటే ఇంత గొప్పగా డిఎస్సి ఎవడు కండక్ట్ చేయలేదు. అండ్ మొన్న డిఎస్సీలు జాబులు కొట్టిన అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ టాలెంటెడ్ అనమాట. అంతటి వాళ్ళన కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఈ పేటీఎం బ్యాచ్, గంజాయి బ్యాచ్ నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ, వేధిస్తూ, తక్కువ చేస్తుంటే తట్టుకోలేకపోతుంది ఈరోజు సమాజం. అందుకే రోడ్ల మీదకి వస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. అన్నిటిగా మించి ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ స్టిల్ మెగా డిఎస్ సంబంధించి ఇంకా కోతలు కూస్తూ ఉంటే, పిచ్చి కోతలు కూస్తూ ఉంటే ఈసారి వాళ్ళు ఊరుకునేటట్లేరు, తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చేటట్టున్నారు. ఒక ముఖ చెప్పి క్లోజ్ చేస్తా. నిజంగా అక్రమాలు ఏమైనా జరిగితే చిన్న ప్రూఫ్ దొరికితే హైకోర్టు కనుక ఇస్తే దెబ్బకు విచారణకు ఆదేశించింది. దెర్ ఈజ్ నో సింగిల్ ప్రూఫ్. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? వైసీపీ ఎమ్మెల్సీ. అతను వెళ్ళి హైకోర్టులో సిబిఐ దర్యాప్తులు అతని హటౌట్ చేశాడు. ఏమని దర్యాప్తు చేయాలి, ఎందుకు చేయాలి, మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి సింగిల్ ప్రూఫ్ ఉందా అని అడిగారు. ఏం లేదు, చేయాలి. అసలు ఒక పిటిషన్ ఎలా వేయాలో తెలియదు, దేని మీద కేసు వేయాలో తెలియదు, దేనికోసం విచారణ చేయాలో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు. మీరంటయ్యా అని చెప్పేసి దెబ్బ కోర్టు చివాట్లు పెడితే అయ్యో తప్పు అయిపోయింది, కేసు విత్డ్రా చేసుకున్నారు. అదండి వాళ్ళ బతుకు. పేషెంట్ ఉండడు కానీ ఆపరేషన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. అదేంటంటే బయట రెడ్ లైట్ వేస్తారు. ఏది బయట రెడ్ లైట్ వేస్తారు, రూల్ ఏం జరుగుతుంది? ఆపరేషన్ జరుగుతుంది. ఆడ పేషెంటే లేడు, డాక్టరే లేడు, కానీ ఆపరేషన్ చేస్తారు. ఎవరంటే వైసీపీ వాళ్ళు. తర్వాత రోడ్డు మీద వాళ్ళంతా వెళ్తూ ఉంటారు. ఏంది వెళ్తున్నారంటే ఏంటి వెళ్ళేది? డ్రైవింగ్ చేస్తున్నారు, వాళ్ళు కనిపించట్లేదు. ఏం డ్రైవింగ్ చేస్తున్నారు? బలివడివేనే ఫ్లైట్ నడుపుతున్నారు. ఆడ విమానం ఏది? ఆయన రోడ్డు మీద ఫ్లైట్ నడిచిద్ది మీకు తెలీదు. ఇది వైసీపీ వాళ్ళ బతుకు, ఇది పేటీఎం బతుకు. నిజం చెప్తున్నాం కదా, చదువుకున్న వాళ్ళ విషయంలో, టీచర్ల విషయంలో ఎవరు ఏమాత్రం ఇట్లా చిల్లరతనంగా బిహేవ్ చేస్తే నేను తట్టుకోలేకపోతున్నా. ఇంకన్నాలండి మెగా డిఎస్సి మీద ఈ రకంగా విషం జిమ్ముతూ ఉంటారు వీళ్ళు. నాకు తెలిసినటువంటి అమ్మాయి అండి, ఉత్తరాంధ్ర జిల్లా టాపర్ అండి, తాను ఎక్స్ప్లెయిన్ చేసింది అసలు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేశారు, ఎలా పెట్టారు ఏంటి. అండ్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వైసీపీ వచ్చిన దిక్కుమల ప్రచారానికి వాళ్ళ ఊరిలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఏమ్మా ఎంత పెట్టుకున్నారు జాబ్ అని అన్నారట. ఎంత దారుణమండి అసలు. ఆ అమ్మాయి ప్రతిరోజు పిల్లలని స్కూల్కి పంపించి, వాళ్ళ ఆయన్ని ఆఫీస్కి పంపించి, తను ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి జిల్లా ఫస్ట్ కొడితే చివరికి ఏంట్రా ఈ సమాజం ఇస్తుందంటే ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ వచ్చిన విష ప్రచారం చూసారా, అది నిజమని నమ్మి దాన్ని పాపం జాబ్ కొట్టిన వాళ్ళు మొహాన కొడుతున్నారు. ఏ రకంగా? మీరు జాబ్ కొన్నారంటనే మీ పోస్ట్ వచ్చేసి ఎన్ని లక్షలు పెట్టి కొన్నారు చెప్పండి, మీరు చెప్పండి ఎలా అనిపించింది ఆ క్షణం అసలు? కింద కామెంట్ చేయండి. ఈసారి ఏం చేద్దాం, ఇంకా మెగా డేస్ మీద పిచ్చి కోతలు కూస్తే.